ప్రియమైన నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం సుస్వాగతం. జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జైలుకు వచ్చావు? తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయావు. కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు. పెళ్ళానికి 2 పూట్ల తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు. చిన్నదాన్ని చదువు మనిపించావు, రెండోదాన్ని గాలికి వదిలేశావు, పెద్దదాన్ని విధవరాలు చేశావు. నువ్వు తండ్రివి కాదు, కొడుకు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. కొడుకు తిరగబడి మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా. అప్పుడు అది కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు నామే తిరగబడ్డావు. ఇంకా నేనేం కోలుకుంటాను రా. ఏమిటండి దారుణం? దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు. రేపదొచ్చి నాన్న నా భర్త ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి? ఏ సమాధానం చెప్తారండి? అమ్మా, ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నేను మీ కూతురు ధనలక్ష్మిని. ఏంటమ్మా ఇది? మీరే చెప్పారు కదా నాన్న, మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీగా రమ్మని. వాడు బ్రతుకున్నప్పుడు విధవని చెప్పడానికి విధవనయ్యాను. వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న. నాన్న, యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుడిని చేసి తప్పు చేశారు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసిరు పోసుకున్నవాడి ఊపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరి పోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న. మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మా, నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి. మీ దగ్గరకు వస్తానని భయపడకండి. నాకు చదువు చెప్పారు, సంస్కారం నేర్పారు. ఇక మీ మీద ఆధారపడను. నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు, మనీ ఆర్డర్లే వస్తాయి. వస్తానమ్మా, వస్తాను గాయత్రి. దీంతో కలిపి మొత్తం 56. ఎత్తాలేవయ్యా మంచి పార్టీ లాగానే హైటెక్ సిటీ అమ్మేసి. వాట్ యు సే? హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్ ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతిముత్యం. ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాబు ఉంది? పెద్దాపురం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను. ఏం కొంటావు? మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనిపెట్టుకుంది. ఏంటి చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న అమ్మేత్తని ఏంటే? ఓ షిట్. పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారత అది నాగమేస్తని నీకమిషాడా? ఓ మళ్ళీ షిట్. పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం. రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను. మాత్రం కొంటావా? కొను. ఓహో, పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీ దగ్గర? ఉందండి, ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. లేకపోతే పని చేయండి, అసెంబ్లీ అమ్మేస్తాడు. లేకపోతే గోల్కొండ అమ్మేస్తాడు. అది 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 వీళ్ళు ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటల కింద అమ్మేస్తావా? మరి ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ ఎందుకు తీసారా? అది కూడా రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా? అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేకుండా అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచం మంచం ఏం చేస్తావు? ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే. హలో బావగారు, హలో అల్లుడు. ఓ మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా? ఇది సెల్లా లేదండి, మన ఇల్లులో ఉంది. నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంటగా. చూడండి బాబు గారు, ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్ తో స్నేహం చేద్దాం అనుకుంది, కానీ పాకిస్తాన్ ఏం చేసింది? కార్గిల్ యుద్ధం చేసింది. దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు
ఆ దేశంలో బతుకుతున్న మనం నీతంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో గెలిచాయి. కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్ లో పెడదాం ఏమంటారు? అబ్బా! నన్ను అంతావా నిన్ను ఆగు! దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన వాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు. రే పట్టాబే పాప మా గోవిందరావు గారి కుటుంబం గురించి ఆలోచిస్తా ఉంటే బాధ అనిపిస్తుందిరా. అవును, కానీ మనం ఏం చేయగలం? చేయగలరు. దమ్మద్దా అమ్మా, అమ్మాయి గారు 2 లీటరా. ఏంటండి, డబ్బులు ఏమైనా కావాలా? కాదు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటి మీరు మాట్లాడేది? ఏ దిక్కు లేని మా ఇంటికి మగ దిక్కు కావాలి. అది మీరే కావాలని మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? వద్దమ్మా, మా వాడేదో నీ మీద మనసు పడ్డాడని తెలిసి మేమంతా కేకలేసాం. అవునమ్మా, మీతో మాకు సంబంధం ఏంటి? మీరు క్లాస్ వాళ్ళు, మేము లేబర్ వాళ్ళం. అవును, మేం క్లాస్ వాళ్ళమే. మిడిల్ క్లాస్ వాళ్ళం. లోయర్ క్లాస్ వాళ్ళలాగా కష్టాల్ని ఇష్టపడని వాళ్ళం. అప్పర్ క్లాస్ వాళ్ళలాగా బతకాలని అత్యాశకి పోయి అప్పుల పాలయ్యే వాళ్ళం. మేం మధ్యతరగతి మనుషులం కాదు, మిధ్య తరగతి మనుషులం. మా ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడకముందే నన్ను మీ కోడల్ని చేసుకోండి మావయ్య. అది కాదమ్మా. మీరింకేం చెప్పొద్దు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే ఒక కండిషన్, నేను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాలి. నీ జీతం నా జీతం మొత్తం మీ కుటుంబానికి ఖర్చు పెట్టాలి. నాది ఒక కండిషన్ అమ్మా, మీ ఇద్దరు పెళ్లి మీ నాన్నగారు జైలు నుంచి వచ్చాకే జరగాలి. ఆ పెళ్లికయ్యే ఖర్చు అంతా మేమే భరించాలి. నాకింత మంచి అత్తవారిలు దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య, మావయ్య వచ్చేసారు. రండి మావయ్య. గాయత్రి, పార్వతి, మీ నాన్నగారు వచ్చారు. మంచిలు తెస్తా ఉండండి. ఎలా ఉన్నారండి? బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోలా? నాన్న వచ్చారు తాత. తీసుకోండి మావయ్య. ఏరా, జైలు నుంచి ఇదేనా రావడం? అవును నాన్న. ఏ అప్పుడే వచ్చేసావే? ఇంకా 4 నెలలు రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా చంకరాకి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే, బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతోంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరు నాన్న? ఇదిగో నీ ముద్దుల కూతురు. గాయత్రికి పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా, గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరోడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు, ఆ రిక్షావాడి కొడుకు. నిజమా అమ్మా? అవును నాన్న. విన్నావుగా, పెళ్లి చేయడం చేతగాన్ని ఇలాంటి దద్దమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు వస్తాయి. ఇవాళ ఇదేమో ఓ రిక్షావుడు చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోడు చూసుకుంటుంది. అందుకే వద్దురా, వద్దు. నువ్వు నాకు కంటి ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. రేయ్, రేయ్, నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. ఛీ! నాన్న, ఎక్కడికి నాన్న? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. మీరేం చెప్పొద్దు. 3 లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా. పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దరు గాని ఒక్క నెల గడువు ఇప్పించండి. అలా కుదరదయ్యా. అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు. ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా. మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది, లేకపోతే ఇల్లు దక్కదు. ఇక మీ ఇష్టం. రండి గురుగారు, రండి. రండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. చూడట్టుకురా. ఏమీ లేదండి, ఆ వీరాస్వామి ఇల్లు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం. మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మితే ఓ 70,000 వస్తుంది. మిగతా 30,000 గురించి ఓ నెలాగమంటే కుదరదంటున్నాడు. నేను మీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. లేదురా, మీ దగ్గర తీసుకున్న 30,000 నేను ఇచ్చేస్తా. మాకు ఆ ఇల్లు అంత అర్జెంటుగా కొనాలని ఏం లేదండి. కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం. మీలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా. మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది? మీ ఇల్లా? అవునరా, పెద్ద ఇల్లు.
2 బెడ్రూములు, చిన్న కారిడారు, బోల్డంత దొడ్డిరా. పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు. ఏంటండి మీరు అనేది? నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది. రే, ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండిరా. మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి. నేను మీకు ఇవ్వాల్సిన 30,000 పోను, మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను. భలే ఊరే, మీరు అసలు మాకు ఏ అప్పు తీర్చొద్దు. రే, నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పుల వాళ్ళు ఊరుకోర్రా. మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి. మీరిల్లు అమ్ముకోవడం ఏంటి, మేము కొనుక్కోవడం ఏంటి? ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా, ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను. ఊరుకోండి గురుగారు, ఇదిల్లేంటి 4 ఇటుకలు 4 కర్రలతో వేస్తాను. నా స్థాయికి ఇదే కరెక్ట్ రా. ఈ ఇల్లు చాలా చిన్నదై గురు. అందుకే కావాలంటున్నాను రా. ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా. మా కోరికలు, ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు, కరెంటు ఖర్చు, ఇంటి పన్ను తక్కువైపోతుంది. నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా. నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి, గొప్పోడివి అవుతావురా. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా 3వ కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా. ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు, అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. దయచేసి కాదనకు దేవుడు. డాడీ, మావయ్య, నాన్న, అన్నయ్య. రేయ్, ఏమండి, ఏమైందండి మీకు? మధ్య తరగతి వాడు నవ్వినా అనుమానమే. నాకేం పిచ్చి పట్టలేదు, ఎవ్వరూ భయపడకండి. మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం. అమ్మా, నీకు చాలా గొప్పింటి సంబంధం చూశానమ్మా, మనకంటే బాగా ఉన్నవాళ్ళు. నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి. ఇప్పుడు చదివిస్తా, నువ్వెంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా. భాగ్యం, ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే. నీకు 2 పూట్ల భోజనం పెడతాను. నానా, తొందరగా రెడీ అవ్వు. ఈవేళ నీకు ఐ హాస్పిటల్ ఆపరేషన్ చేస్తాను. ఏమిట్రా ఇదంతా? కొంపదీసి లాటరీ తగిలిందా? అవును, కొంప తీసే లాటరీయే తగిలింది. నిజంగానా? ఎంత? అన్ని వివరంగా తర్వాత చెప్తాను. ఏవే, నాన్న 4 జతల బట్టలు సర్దు. నా బతుక్కి 4 జతల బట్టలు, విప్పుకోవడానికి ఒకటి, కట్టుకోవడానికి ఒకటి, 2గా ఏడిసినాయి. అయితే కొత్తగా కొందాం. ఏయ్, ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. డోంట్ వర్రీ, ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం గట్టెక్కుతున్నాయి. గొప్ప వ్యక్తి